హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు బిగ్ బాస్ టాక్స్. బిగ్ బాస్ 8కి సంబంధించి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి స్కూల్ నుంచి ప్రతి సీజన్లో ఒక్కరైనా కంటెస్టెంట్ రావడం జరుగుతుంది కదా. ఇప్పటికే అరియానా, ఇనియా సుల్తానా, అశు రెడ్డి, శ్రీరపాక ఇలా చాలామంది బిగ్ బాస్లోకి వచ్చారు. లేటెస్ట్గా ఆర్జీవి స్కూల్ నుంచి మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పేరు ఆకుల సోనియా ఆకుల. ఈ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మందెన మండలం గాజులపల్లి గ్రామంకి చెందిన సోనియా సినీ హీరోయిన్, మోడల్, సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఈమె హైదరాబాద్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తొలుత చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడంతో కెరియర్ స్టార్ట్ చేశారు. అది కూడా అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పేవారు అనమాట. ఆశా పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ కూడా స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈమె యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో తొలుత షార్ట్ ఫిల్మ్స్తో నటించి తర్వాత యాంకరింగ్తో కెరీర్ ఆరంభించి పూర్తిగా నెమ్మదిగా అలా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈవిడ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చదువుతోనే సమాజంలోనే మార్పు సాధ్యమని గుర్తించి తన ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులకు చదువుకు సహాయం చేస్తున్నారన్నమాట. ఈమె మందెన ప్రాంతంలో అంటే తన పుట్టిన ప్రాంతంలోనే 5 గ్రంథాలయాలు కూడా దాతల సహాయకారంతో ఏర్పాటు చేశారు. ఈమె సినీ కెరియర్ని చూస్తే జార్జ్ రెడ్డి చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత వర్మ స్కూల్లో చేరానమాట. ఆయన తీసిన రామ్ గోపాల్ వర్మ తీసిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ చిత్రాల్లో సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. ఆశా సినిమాపై అప్పట్లో చాలా వివాదాలు వచ్చాయి. ఎందుకంటే హైదరాబాద్లో దిశ హత్య తర్వాత ఎన్కౌంటర్ నేపథ్యంలో వర్మ ఈ సినిమా తీశారు. దాంతో సంచలనంగా మారింది. ఈ సినిమాలో దిశ క్యారెక్టర్లో సోనియా ఆకుల నటించారు. సో బిగ్ బాస్ 8లో మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్గా ఈమె నిలవబోతున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.